నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గురుగారు? నెల మొత్తం కూడా యోగించాలి అంటే ఏ అమ్మవారిని ఆరాధించాలి, ఏ అయ్యవారిని ఆరాధించాలి? మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ మాటల్లో తెలియజేయండి. అనుకూలించే తేదీలు ఏంటి, ప్రతికూలించే తేదీలు ఏంటి గురుగారు? మా కోసం తెలియజేయండి గురుగారు. దీనికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. కుంభంలో రాహువు, మీనంలో శని, అవును, వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా మిథునంలో రవి గురువులు కలిసి ఉండి 15వ తేదీ నుంచి రవి 16వ తేదీ ఆల్మోస్ట్ 15 మధ్యాహ్నం 16వ తేదీ నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవుతారు. అలాగే కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజుడు, కేతువు. ఈ యొక్క చంద్రుడు 1వ తేదీ నుంచి మొత్తం మనకి కర్కాటకం వరకు ఈ యొక్క 30 రోజులు సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం 31 రోజులు, జూలై మాసం కాబట్టి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గురుగారు? మొట్టమొదటిగా ఇక్కడ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం వారికి దశమ స్థానంలో కుజుడు కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది వృత్తి స్థానం కాబట్టి కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కునే వారికి వస్తుంది. మారిపోవాలనేటువంటి ఆలోచన, కొంతవరకు ప్రమోషన్స్ రావడం, వీరికంటూ ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే ధన పంచమాధిపతి అయినటువంటి గురువు రవితో కలిసి ఉన్నందుకు కంబస్ట్లో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా వీరికి ఉద్యోగ సంబంధించిన విషయంలో 1వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలాగే 14, 15 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఇక 16, 17 తేదీలు ఎవరితోనైనా సంతానం విషయంలో నిర్ణయాలు కావచ్చు, మీరు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా 16, 17 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి వివాహం విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే శని యొక్క దృష్టి ఉన్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు, 7వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు. అలాగే కొద్దిగా అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో తెలియించిన ఘర్షణలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఈ లాభాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నందుకు కొంచెం పార్ట్నర్స్ వల్ల కొంత లాభం కూడా వస్తుంది వీరికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మంచి జీవిత భాగస్వామి రావడం కానివ్వండి, కొద్దిగా స్ట్రెస్తో కూడి ఇలా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు శుభుడు అక్కడ, అది కాకుండా లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు చూసుకునే బుధుడు. దాంతోపాటు ఈ శని యొక్క దృష్టి, పంచమంలో ఉండే శని యొక్క దృష్టి ఉండడం వల్ల కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ కూడా ఈ ధన విషయంలో కానివ్వండి, వివాహ జీవితం విషయంలో కానివ్వండి బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం, అందులో ఎటువంటి సందేహం లేదు వృశ్చికం వారికి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా ధనయోగం రావడము, అదేవిధంగా విదేశీ ధనయోగాలు, ఇక్కడే ఉండి విదేశీ కంపెనీలో జాబ్ చేయడం వల్ల ధనయోగం, ఇటువంటివి సూచిస్తున్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే వీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపము ఎక్కువగా, అంటే వీరికి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కనుకున్నట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ, మరియు అదేవిధంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో జోలికి వెళ్ళకూడదని చెప్పాను. కాబట్టి ఒకవేళ పొరపాటున ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ 16, 17 తేదీలు ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఏర్పడుతుంటాయో ఆ టైంలో పర్టికులర్గా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః నామము, కాల భైరవ అష్టకం చదువుకోవడం అన్ని విధాల ఉత్తమం. గురుగారు, జాతకం తెలియనప్పుడు లేదా రాసులు తెలియనప్పుడు ఇవే చూసుకోవాలా లేదా పర్సనల్ చార్ట్ ఏమైనా చూసుకోమంటారా? ఒకటమ్మా, పర్సనల్ చార్ట్ చూసుకోవడం అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అవును. తెలీదు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీద చూసుకుంటారు. పేరు మీద చూసుకునేది ఒక 10 to 15% మాత్రమే పనిచేస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మాత్రం, గోచారం కూడా 10 to 15%. పర్సనల్ చార్ట్ ఎక్కువగా పనిచేస్తుంది ఎప్పుడు కూడా. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయం, ఏ సమయంలో పుట్టారు, అప్పుడు ఏ లగ్నం గడుస్తుంది, ఏ నక్షత్రంలో పుట్టారు, దాన్ని బట్టి ఏ మహాదశతో మీ లైఫ్ ప్రారంభమైంది, నవగ్రహాల్లో కూడా ఏ ఏ గ్రహం ఎక్కడ ఎలా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఎదగలేకపోతున్నారు, లగ్నం బలహీనంగా ఉంది, లగ్నాన్ని ఎలా దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ధనపరంగా ఇబ్బంది వస్తుంది, ధనాధిపతి ఎలా ఉన్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు, అది చూసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి ఒక మార్గంలో ధనం ఉంటే ఇంకో మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి వీళ్ళకి ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగం ఉంది, వీళ్ళు వెళ్ళి హాస్పిటల్ కట్టుకుంటాడు,
అట్లా ఎందులో ఉంది మీ ధనాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, వ్యాపార యోగంలో ధనయోగం ఉందా, ఉద్యోగంలో ఉందా, ఒకవేళ ఉద్యోగం ఉంటే ఇక్కడుందా, విదేశాల్లో విదేశీ ధనయోగం ఉందా, వ్యాపార యోగంలో ఉంటే ఏ వ్యాపారంలో ధనయోగం ఉంది, సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్, ఇవి చెక్ చేసుకోవాలి ముఖ్యంగా. అలాగే మరి కొంతమందితో కలవడం వల్ల ఇబ్బంది వస్తుంది, అది అన్నదమ్ములతో కావచ్చు, లేకపోతే అలా అన్నదమ్ములతో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకుంది అలా ఉన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు, ఏది మొదలుపెట్టినా ఆగిపోతుంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు 3వ అధిపతి ఎలా ఉన్నాడు, 3లో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయంటే ప్రయత్న స్థానం, సిబ్లింగ్ హౌస్ అంటారు, అది చెక్ చేసుకొని దానికి పరిహారాలు చేసుకుంటే ప్రయత్నం సిద్ధిస్తుంది. మరి కొంతమందికి ఎప్పుడు గృహం కొన్నా ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. చతుర్థ భావం పాడైతే ఏమవుతుందంటే వీళ్ళకి విద్యా విషయంలో ఇబ్బంది, గృహాలు కొనుక్కుంటే ఇబ్బంది, ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది, శీలస్థానం అంటారు. అలాంటప్పుడు చతుర్థాధిపతి మహాదశలు నడుస్తున్నాయి, ఇది ఒక్కోసారి హెల్త్ని కూడా ఇబ్బంది ఇస్తుంటుంది, ఎందుకంటే ఇమ్యూనిటీకి వ్యయస్థానం కాబట్టి చతుర్థాధిపతికి సంబంధించిన దానం ఇవ్వడము, చతుర్థాధిపతి ఎవరో తెలుసుకుని దానికి ఆ రకంగా మెలగడం చేస్తూ ఉండాలి. ఇది తల్లితో ఉండేటువంటి రిలేషన్ కూడా చెప్తూ ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు 4-8 కనెక్టివిటీ వచ్చింది, వాహన ప్రమాదాలు ఆ దశలో ఏమైనా నడుస్తున్నాయా, ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా గ్రహం ఏంటంటే మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నాం చూసుకోండి, అప్పుడే ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ నేను రైట్ స్టెప్లో ఉండాలి, నేను ఇక్కడ కూడా ఇది అవ్వకూడదని జాగ్రత్తగా భగవంత ఆరాధన చేసుకుంటూ వెళ్తున్నట్లయితే అక్కడ గ్రహం కూడా ఆటోమేటిక్గా అది దాని ప్రభావం తగ్గించుకుంటుంది. అలాగే చాలామంది రైట్ టైంలో కొన్ని పనులు చేయరు. అంటే ఎలాగా అంటే వివాహం చేసుకోకూడని సమయంలో చేసుకుంటారు, వివాహానికి మంచి గోచారం ఉన్నప్పుడు చేసుకోరు. ఎప్పుడు కూడా వివాహ సమయం అనేది ప్రతి ఒక్కరికి 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఏ ఇయర్లో ఏ మంత్స్లో ఎక్కువగా ఉంది చూసుకుని ఆ మంత్స్లో ఏ పార్ట్నర్తో మీరు వివాహం అంటే ఎవరితో మీరు వివాహం చేసుకుంటే మీ మైండ్ సెట్లు కలుస్తాయి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వివాహ పొంతంలో కూడా 36 పాయింట్లకి 18 వచ్చేసాయని చూసుకుంటారు. అది ఓన్లీ జస్ట్ బేసిక్ వరకే. నక్షత్రాధిపతులు, రాస్యాధిపతులు, ఆకర్షణ ఇచ్చేటువంటి గ్రహాలు, బుద్ధికారకుడు, మనస్కారకుడు, జీవకారకుడు, కర్మకారకుడు, కాలమోక్షకారకులు రావుకేతువులు, ఇవి ఎలా కలిసాయో చూసుకోవాలి. అప్పుడే వీళ్ళకి ఇద్దరి మధ్యన అవగాహన, నమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కూడా ఉంటుందమ్మా. అంటే 12వ అధిపతి ఎలా ఉన్నాడు, 12వ స్థానానికి ఏదైనా పాపగ్రహ సంబంధం వస్తుందా, అప్పుడు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. లేదా ఒక్కొక్కసారి 12వ అధిపతి బాగున్నాడు, కొంతమంది చూడండి 4 లక్షలు పెట్టి కొన్నారంటే అసలు ఒకప్పుడు ఇప్పుడు అసలు అది ₹1 కోటి అయిపోయింది అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ బాగా కలిసి వచ్చే టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. జ్యోతిషాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా. అలాగే ఒక్కోసారి తండ్రి గారి ఆస్తి వీళ్ళు ఉంచుకోకూడదు. 12వ అధిపతి కనుక పాడేటంటే తండ్రి ఆస్తి ఈ అబ్బాయి పేరు మీద అమ్మాయి పేరు మీద పెట్టుకోకూడదు, అది అమ్మేసి కూడా కొనుక్కోవాలి అదే మనీతో. కానీ యాజ్ ఇట్ ఈజ్ భూమి ఉంచుకోకూడదు. లేదా ఒక్కోసారి అష్టమాధిపతి పాడైతే తాతగారు ఆస్తి ఉంచుకోకూడదు. ఇలా అనేకమైనటువంటి విషయాలు, 1 కాదు 2 కాదు, ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు ఏ దేవత, ఇప్పుడు ఎవరికైనా సరే ఈ భూమి మీద జన్మించినప్పుడు రుణము, రోగము, శత్రుత్వం ఉండకూడదు అనుకుంటారు. రుణాలను ఉండాలని ఎవరు కోరుకోరు, రోగంతో బాధపడాలని ఎవరు కోరుకోరు, శత్రుత్వాలు నాకు బాగుండాలండి అనుకోరు. వీటన్నిటినీ తగ్గించేది వీళ్ళ ఉపాసనా దేవత. అంటే పంచమాధిపతి ఎలా ఉన్నాడు, చాలామంది తెలియక పంచమాధిపతి పాడైపోయినా ఆ రింగ్ పెట్టుకుంటారు. అసలు ఏ రత్నం ధరించాలి, రత్నం వల్లే మొత్తం కోటీశ్వరులు అయిపోతారు అనుకోకూడదు, జస్ట్ సపోర్ట్ పనిచేస్తుంది. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. తప్పకుండా గురుగారు, ఎన్నో రాసుల గురించి మా కోసం, మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.